హాయ్ అండి, నమస్తే. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. ఎగ్ రైస్ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వచ్చేసేయండి. ఈరోజు ఫాస్ట్గా అయిపోయే లంచ్ రెసిపీ చూపిస్తున్నాను. పిల్లలకి స్కూల్కి త్వరగా అడావుడి లేకుండా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఫాస్ట్గా చేసేది. 5 మినిట్స్లో అయిపోతాయి మన దగ్గర ఉంటే. రైసు, 2 ఎగ్స్, ఆనియన్ చిల్లీసు, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, చిల్లీ సాసు, సోయా సాసు, అంతే. ఇవి ఉంటే చాలు. 5 మినిట్స్లో పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ అయిపోద్ది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెమే, నేను 1 టీ స్పూన్ వేసాను, సరిపోయిద్ది. ఆయిల్ ఎక్కువ వద్దు, పిల్లలకు కాబట్టి నేను హెల్తీగా చూపిస్తున్నాను మీకు. వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా చేసి చూడండి, చాలా త్వరగా అయిపోద్ది, ఫాస్ట్గా. అలాగే మనకి వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది ఫుడ్ కూడా. ఒక 3 మినిట్స్ వాటిని అలా వదిలేస్తే మనకి ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. చాలా మంది పిల్లలు కూరగాయలు అవి ఎక్కువ ఇష్టపడరు. మనం ఇంటికాడంటే ఏదో బతిమిలాడి పెట్టుకుంటాము. స్కూల్లో అలాగ అవ్వదు కదా, కుదరదు కదా. ఇలా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు తింటారు ఇష్టంగా. మనకి ఆ పిల్లలు తిన్నారు అని మనకి అనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది. వాళ్ళు ఆకలితో ఉన్నారే అన్న బాధ లేకుండా. వాళ్ళకి కడుపు నిండిద్ది, ఆడుకుంటారు, చదువుకుంటారు. ఇలాగా ముక్కలు చేసుకుంటే రైస్లో వాళ్ళకి గుడ్డు ముక్కలు తగులుతాయి. కూరగాయలు లేవే అన్న దిగులు పడవసరం లేదు. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మనం టయానికి పిల్లలకి క్యారేజీ పెట్టేయచ్చు. ఇంకా ఇలాంటి సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ నేను చూపిస్తాను మన వీడియోలో. అలాగే మా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ఇలాంటి వంటలు మీ ముందుకు వస్తాయి. మా వీడియోలు మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ పెట్టాను, సపోర్ట్ చేయండి కొంచెం. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం లైట్గా. చూసారుగా, ముక్కలు ఇలాగే ఉంచేయాలి. ముక్కల్ని చిన్న ముక్కలు అయితే అది పురుట్లాగా అయిపోద్ది, పిల్లలు కూడా ఇష్టంగా తినరు. తింటారేమో కానీ ఇలా ముక్కల కింద తగిలితే ఇంకా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసేయాలి. తర్వాత ఆనియన్ చిల్లీ పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగిపో అవసరం లేదు ఆనియన్స్. చిల్లీ నేను ఒకటే వేసుకున్నాను, పిల్లలకు కదా ఇది అన్నట్టు. ఇవి కొంచెం వేగాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు.
వేగిపోయినాయి చాలు. ఇలాగా ఇందులోకి మనం రైస్ వేసేసుకోవాలి. సో గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. అన్నం వండిన తర్వాత ఒక 5 మినిట్స్, కనీసం 10 మినిట్స్ అన్నా 10 మినిట్స్ ఉండాలండి. 10 మినిట్స్ ఫ్యాన్ గాలికి పెట్టేస్తే రైస్ చల్లారిపోద్ది, పొడి పొడిలాడుతూ వస్తుంది ఎగ్ రైస్. బాగా కలిపేసుకొని ఇందులోకి మనం సాల్ట్, చిల్లీ సాసు కొంచెం కొంచెం, ఎక్కువ వద్దు. ఇవి లేకపోతే పర్వాలేదు, ఇవి ఓన్లీ ఆప్షనల్. ఏది చిల్లీ సాసును ఇది సోయా సాసు ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే పర్వాలేదు. ఇప్పుడు జనరేషన్ బట్టి పిల్లలు ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. ఇవి వేస్తే ఏంటంటే మనకి బయట ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది టేస్ట్, వాళ్ళకి ఇష్టంగా తింటారని. లేకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో స్పూన్, 1/2 టీ స్పూనే కారం, ఎక్కువ వద్దు. ధనియాల పొడి, బాగా కలిపేసుకోవాలి. ఇవి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా, బాగా కలిపేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అంతే, రెడీ అయిపోయింది ఎగ్ రైస్. సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయేది. 5 మినిట్స్లో మనకు రెడీ అయిపోద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. అలాగే మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వంటలో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.